సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మాసిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ అవి కనబడతాయి మనకు. మీరు పరిశీలన చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ ఈ పోరగాళ్ళని చేస్తారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. ఇట్స్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు ఫార్మా సిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబానా, సల్మాన్ ఖాన్ వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు? జూ పార్క్ అమ్ముకతో పెట్టానుక. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్నా? సో ఇట్లా అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం.